బటన్ బ్యాటరీస్ ఇవైతే పళ్ళ సెట్లు అలా చూపిస్తాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెన్ బాడీస్ అండి. ఇదిగోండి, ఇదేమి క్లిప్, ఇది మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెటిక్ బాల్స్, ఇది చెవుల కమ్మ, ఇది డాగ్కి మెడలో ఉండే ఒక బెల్ట్. ఇది మటన్ పీసెస్ పళ్ళు లేకుండా మింగేసి ఒకదాని వెనకాల ఒకటి స్టక్ అయిపోయి వచ్చిన చేసింది. జీడిపప్పులు పల్లి గింజలు అట్లాంటివి, జీడిపప్పులు పల్లి గింజలు అట్లాంటివి పళ్ళ సెట్. ఇది ఒక ఎక్స్క్లూజివ్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది. సో ఇది రెక్టల్ ఫారెన్ బాడీ అన్నమాట. మలద్వారంలో ఉన్న బాబు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. నా పేరు డాక్టర్ మందల్పు నరేంద్ర బాబు. అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎన్జిఓ కాలనీ రోడ్, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నామండి. మార్చ్ 23, 2023 మార్చ్ 26, 2023 మనం హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఇవాళకి 3 సంవత్సరాలు గడిచి 3rd యానివర్సరీ మనం సక్సెస్ఫుల్గా ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మేము ఈ ఉద్దేశం అంటే ఈ గ్యాదరింగ్ని మెయిన్గా చెప్తుంది ఏంటి అంటే, వీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ హూ హాస్ సపోర్టెడ్ us. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన డాక్టర్స్ని కానీ, ప్రాక్టీషనర్స్ కానీ, లైక్ పేషెంట్స్, అవగాహన చేసుకున్న పేషెంట్స్, అంటే మా యొక్క సర్వీసెస్ని కానీ, మా యొక్క చదువుల్ని కానీ వినియోగించుకొని మన దాకా వచ్చి వాళ్ళ కండిషన్స్ని బెనిఫిట్ పొందిన పేషెంట్స్ని కానీ ప్రతి ఒక్కరికి మా 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్, 3rd యానివర్సరీ విషెస్ అనేవి మేము సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ 2 డాక్టర్స్ కానీ కృషి కాదండి. ఇది ఒక హోల్ ఫ్యామిలీ అండ్ డెడికేటెడ్ టీమ్ సపోర్ట్ వల్లే మేము ఇది చేయగలిగాం. డాక్టర్ మందల్పు వెంకటరావు గారు, లైక్ అరవింద్ స్కిన్ హాస్పిటల్, మా ఫాదర్. సో డాక్టర్ నూతంగి వెంకటేష్, మా ఎనస్థిస్ట్. డాక్టర్ బ్రహ్మేశ్వరరావు గారు, సర్జికల్ గ్యాస్ట్రో. డాక్టర్ భానుతేజ, మా వైఫ్ అండ్ ఇంటర్నేషనల్ పల్మాలజిస్ట్. అందరూ ఒక టీమ్ లాగా డెడికేటెడ్ సపోర్ట్ తోటి, ఇంకా డాక్టర్ మా మధుకూరి హనుమంతరావు గారు, ఎండోక్రైనాలజిస్ట్. డాక్టర్ మందల్పు అరవింద, న్యూరాలజిస్ట్. అందరి సహకారంతో, అందరి ఒక యునైటెడ్ ఫోర్స్ తోటి మనం దీన్ని ముందుకు వెళ్ళాం. ఓకే, వితౌట్ ఎనీవన్ సపోర్ట్ ఇది ఫీజిబులే కాదు. పరిసర ప్రాంతాల ప్రజలైతే మా సర్వీసెస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని వాళ్ళ బెనిఫిట్ పొందగలిగారని నేను చెప్పగలుగుతున్నాను. మేము స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఆబ్జెక్టివ్ తోటి ఒక హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందండి. మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మెట్రోపాలిటన్ సిటీస్కి ఏదైతే కేర్ అందుబాటులో ఉంటుందో ఆ కేర్ అంతటినీ మనం ఎఫోర్డబుల్ ప్రైస్లో ఒంగోలుకి తేవాలి అనేది మా మెయిన్ టార్గెట్ అన్నమాట. ఆ టార్గెట్ని ఉద్దేశించుకొని మనం హాస్పిటల్ని స్టార్ట్ చేసాం. సో ఆ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఒంగోలులో ఉన్న మ్యాక్సిమం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ప్రొసీజర్స్ అనేవి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అన్నీ అవైలబుల్గా చేయగలుగుతున్నాం. ఒంగోలులో ఇప్పటికీ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనేది, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అనేది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 3rd స్పేస్ ఎండోస్కోపీ కూడా మనం ఒంగోలులో అవైలబుల్ చేశాం. ఇప్పటికీ ఒంగోలులో మనం 2 ఎకలిసియా కార్డియాక్ పేషెంట్స్కి పోయం ప్రొసీజర్ అనేది కూడా చేయడం జరిగింది. దీని ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఎమర్జెన్సీ ఫారిన్ బాడీస్ కానీ, లేకపోతే యాసిడ్ ఇంజెక్షన్ ఏమన్నా ఉన్నా కానీ టైం డిలే లేకుండా ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని మనం అప్రోచ్ అవ్వాలి.
ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల్లో మనం మోర్ దాన్ 100 ఫారిన్ బాడీస్ని మనం తీయగలిగాం. ఫారిన్ బాడీస్ అనేవి ఏజ్ గ్రూప్ తోటి సంబంధం లేకుండా మనం ఏజ్ గ్రూప్కి సంబంధం లేకుండా కూడా ఫారిన్ బాడీస్ అనేవి ఉంటుంటాయి. చిన్నపిల్లలు పేరెంట్సే కప్పలు ఉంగరాలని అలాంటివి పెడుతూ ఉంటారు. కొంతమంది ఆడుకునేటప్పుడు కాయిన్స్ అని మ్యాగ్నెట్స్ అని అలాంటివి మింగడం అనేది జరుగుతూ ఉంటుంది. బటన్ బ్యాటరీస్ అనేవి ఈజీగా అవైలబుల్ అయ్యే టాయ్స్లో ఉండే వివిధ రకాలైన పార్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఆడుకుంటూ మింగేస్తూ ఉంటారు. కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్స్లోకి వచ్చేసరికి టూత్ డెంచర్స్ అయితే హెయిర్ క్లిప్స్ అని కానీ కాదేది అనర్హం అనేలాగా ఉంటుందండి. ఏదైనా ఫారెన్ బాడీ డిఫరెంట్ ఆరిఫైసెస్ ఆఫ్ ఓరల్ క్యావిటీ కానీ లేకపోతే యానల్ క్యావిటీలో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెన్ బాడీస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఎమర్జెన్సీగా ఏదైనా ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఫెసిలిటీ తోటి అండ్ పల్మాలజీ ఇంటర్వెన్షనల్ పల్మాలజీ ఫెసిలిటీ తోటి మనం వీటిని చేయగలుగుతాం. మేము ఇప్పుడు ప్రౌడ్గా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఒక సింగిల్ రూఫ్ కింద ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో అండ్ ఇంటర్వెన్షనల్ పల్మాలజీ తోటి వాట్ ఎవర్ మ్యాక్సిమం ప్రొసెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఒంగోలులో వాటిని అవైలబుల్ చేయగలిగాం అండ్ సక్సెస్ఫుల్గా వాటిని పేషెంట్స్కి అందుబాటులో తేగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇది అంతా కూడా ఒక ఇండివిజువల్ మనిషి కానీ ఇండివిజువల్ సంస్థ కృషి కాదండి. డెఫినెట్గా ఇది ఇలాంటివన్నీ ఒక రెఫరల్ ఇన్స్టిట్యూట్ లాగా అనమాట. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే ఏమి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే ఏమి మన ఎక్విప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవసరమైన కేసెస్లో ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ కానీ ఎమర్జెన్సీ ఫారిన్ బాడీస్ కానీ రెఫర్ చేసిన డాక్టర్స్కి కానీ రెఫర్ చేసిన ప్రాక్టీషనర్స్కి కానీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేయవచ్చు. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాకు 3వ వార్షికోత్సవం సందర్భంగా గ్యాదర్ అయ్యామండి. 26 మార్చి 2023 స్థాపించబడింది. సో మనం స్థాపించినప్పుడు ఇంటర్నేషనల్ గ్యాస్ట్రో మరియు ఇంటర్నేషనల్ పల్మనాలజీ పరంగా ఒంగోలులో అప్పటి వరకు అవైలబిలిటీలో లేని ఎక్విప్మెంట్తో మనం మొదలు పెట్టడం జరిగిందండి. లైక్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, క్రయోథెరపీస్, రిజిడ్ బ్రాంకోస్కోపీస్, రిజిడ్ కొర్కోస్కోపీస్ మరియు పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీస్ అండ్ పీడియాట్రిక్ ఎండోస్కోపీస్. సో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో మనము ఇప్పటి వరకు 3 నెలల పిల్లల నుంచి 90 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి అవసరమైన ప్రొసీజర్స్ ఎండోస్కోపీ ద్వారా, అంటే కోతలు కుట్లు ఏమీ లేకుండా ఎండోస్కోపీ బ్రాంకోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. సో మనం చేసిన ప్రొసీజర్స్లో ఈ స్టేజ్ చూసుకుంటే 3 నెలల వయసు పిల్లలండి. వాళ్ళు కప్పులు మింగినప్పుడు ఎండోస్కోపీ ద్వారా తీయడం జరిగింది. బ్రాంకోస్కోపీ ద్వారా చేసిన దాంట్లో లీస్ట్ ఏజ్ అనేది 9 నెలల వయసు పిల్లలండి. సో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉంది అండ్ వాటిని మన ప్రజలు కూడా చాలా అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. రెండో విషయం ఏంటంటే మన ఎక్విప్మెంట్ ఏ మెషిన్ దేనికి అవసరమో అనేది మెయిన్గా డాక్టర్స్, మన రెఫరల్ డాక్టర్స్, ఫిజిషియన్స్ మన ఎక్విప్మెంట్ని కరెక్ట్గా అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న పేషెంట్స్కి టైంకి అవసరం అనిపించినప్పుడు టైంకి రెఫరల్స్ అనేవి చేయడం జరుగుతుందండి. సో ఈ సందర్భంగా ప్రకాశము మరియు చుట్టుపక్కల జిల్లాల పేషెంట్స్తో పాటు మన ప్రకాశం జిల్లా డాక్టర్లకు కూడా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ 3 ఏళ్లలో నియర్లీ 100 అండ్ అబౌవ్ ఫారిన్ బాడీస్ తీయడం జరిగిందండి. ముందుగా అనుకున్నట్టు 3 నెలల వయసు నుంచి 90 ఏళ్ల వయసు వరకు అన్ని రకాల వాళ్ళు రకరకాల ఫారిన్ బాడీస్ ఉన్నాయి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా తీయడం జరిగిందండి. ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్క కేసు కూడా ఫారిన్ బాడీ పరంగా మన దగ్గర ఫెయిల్ అయింది కానీ అన్సక్సెస్ఫుల్ కేసు కానీ లేదండి. వచ్చిన అన్ని ఫారిన్ బాడీ కేసెస్ 100% సక్సెస్తో తీయగలిగాం. ప్రోగ్రామ్స్ అనేవి గురించి వస్తే మేము ఇయర్లీ ఒక సెమినార్ రూపంలో ఒక కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ CME రూపంలో మనం సిటీ అండ్ ఒంగోలు ప్రజలకు డాక్టర్స్కు యొక్క ఫెసిలిటీస్ కానీ మనం చేసిన కేసెస్ని కానీ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుందండి. వీటితో పాటుగా ఎవ్రీ విలేజ్లో కూడా మనం అవగాహన సదస్సులు అనేవి కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళబోతున్నాం. సో దీనికి మీ అందరి సహకారం అండ్ తోడ్పాటు మాకు ఎంతో అవసరం.